దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే. జీవితాల్లో ఉండే చీకటిని తరిమి వెలుగుతో అందరూ ఆరోగ్యవంతమై కావాలని మనస్ఫూర్తిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము మన అతిథుల ద్వారా జరుగుతోంది. అన్న పేపర్ తీసేయన్నా దీపం గాలికి ఉండట్లేదు. చిన్న పెట్టే సార్ ఇలా పడుకో సార్ సార్ ఎంపీ గారు ఒకసారి అలా పట్టుకోవచ్చు. మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. మా పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాత రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా. సైడ్కి ఒక పక్కకు రావాలి. అవును మేడంతో మాట్లాడేసి పోజులో కూర్చొని ధ్యాన ముద్రలో రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టేసి నిటారుగా ఉంచి మీ కళ్ళను మూసి మేము చెప్పే శ్లోకాన్ని పలకండి. సంగచత్వం సంవదత్వం సంవో మనసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. ఇప్పుడు మీ యొక్క అలాగే శ్వాస పీల్చుతూ వీలైనంత మెలుకకు మీ తలను వంచండి. ఇది ఒక చక్రం. ఇలా 2 సార్లు వేదికపై వారు చేసే విధంగా వారితో పాటు శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా మీ కుడి చెవిని కుడి భుజములకు తాకే విధంగా వంచండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ మీ తలను breathe out to left, breathe in to left, breathe out to right. Cervical spondylitis వాళ్ళకి చాలా. అదే విధంగా ఎడమ వైపు కూడా చేయడానికి ప్రయత్నించండి. శ్వాస పీల్చుతూ మీ తలను యథాస్థితిలోకి తెచ్చేయండి.
ఇలా Come to middle, breathe in to left. Breathe in. మెడ వంచుకలో మెడ చక్రగతి పెట్టి మీ తలను ముందుకు వంచండి. ఇప్పుడు గాలిని పీలుస్తూ నెమ్మదిగా తలను గుండ్రంగా ఒకే రీతిలో క్లాక్ వైజ్ లాగా తిప్పడానికి ప్రయత్నించండి. మీ తలను మెల్లగా వీలైనంత వరకు చేసి మీ తలను మామూలు స్థితిలో ఉంచండి. అదే విధముగా వ్యతిరేక దిశలో కూడా యాంటీ క్లాక్ వైజ్ గా మీ తలను 2 సార్లు చేయడానికి ప్రయత్నించండి. వర్టిగో సమస్యలు, తల తిరిగే సమస్య ఉన్న వాళ్ళు మాత్రం చాలా తిరిగి మీ తలను మామూలు స్థితిలో ఉంచండి. తరువాత చాలన క్రియల్లో భుజముల కదలికలు, షోల్డర్ వార్మప్. అందులో భుజములకు శక్తి ప్రక్రియ. మీ అరచేతులను తొడల పక్కన ఉంచి నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ నెమ్మదిగా గాలి వదులుతూ మీ చేతులను కిందకు వంచండి. ఇలా 2 సార్లు వేదికపై వారితో పాటు చేయడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అండ్ కీప్ యువర్ హ్యాండ్స్ అప్వర్డ్. స్లోలీ ఎక్స్హేల్ అండ్ కమ్ బ్యాక్. ఎక్సేల్ డౌన్. తిరిగి మామూలు స్థితిలో ఉండండి. భుజముల కదలికలలో రెండో ప్రక్రియ తిప్పడం, భుజాలను రొటేషన్ చేయడం. మీ ఎడమ కుడి చేతులను వ్రేళ్ళు మీ భుజంపై ఉంచండి. ఇప్పుడు వేదికపై వారు చేసే విధంగా గుండ్రంగా క్లాక్ వైజ్ లాగా మీ 2 మోచేతులను తిప్పడానికి ప్రయత్నించండి. మీ 2 మోచేతులు ఒకదానికొకటి తాకే విధంగా తిప్పడానికి మీరు వీలైనంత వరకు ప్రయత్నించండి. స్లోగా చేయండి. షోల్డర్ రొటేషన్స్ హెల్ప్స్ ఇన్ సర్వైకల్ స్పాండిలైటిస్, పెరిఆర్థరైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కలవారికి చాలా ఉపయోగకరమైనవి. చేయిని కుడి భుజంపై ఉంచి మీ కుడి వైపుకు తలను వీలైనంత వరకు తిప్పండి. నెమ్మదిగా కుడి వైపుకు తిరగండి. మీ ఎడమ చేయిని కుడి భుజములకు తాకించే విధముగా తాకండి. తిరిగి మామూలు స్థితిలోకి రండి. అలాగే ఎడమ వైపు కూడా చేయడానికి ప్రయత్నించండి. మీ ఎడమ అరచేయి కుడి భుజం పైకి గాలి పీల్చుతూ వెనుకకు రావాలి. అలాగే ఎడమ వైపు కూడా తిరగండి. స్త్రీలు ముఖ్యంగా మెన్స్ట్రువల్ టైంలో చేయకూడదు. వెన్నుపూసల సమస్యలు ఉన్న వాళ్ళు నెమ్మదిగా మీ స్థానంలో నిలబడండి. ఏదైనా సర్జరీ చేసే మీ బరువును ఉంచడానికి ప్రయత్నించండి. మీ చేతులు తొడలు భూమికి సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది బాగా చేసిన వాళ్ళు ముసలోళ్ళు కాదు, బాగా చేయకుంటే ముసలోళ్ళు అవుతారు. సో నెమ్మదిగా పైకి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. మరి ఎవరు ముసలోళ్ళు కాదో చేయండి మరొకసారి. పీల్చుతూ పైకి రండి. దీనివల్ల హిప్స్ అండ్ థై మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. చేతులను తలపై వరకు ఎత్తండి. ఇప్పుడు మీ శరీర బరువును మీ కాలి విరలిపై ఉంచండి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల వరకు ఉండండి. వెన్నుపూస దృఢత్వానికి, వెన్ను నరాలలో స్టిఫ్నెస్ని తగ్గించి బాడీ పోస్చర్ని మెయింటైన్ చేసేదానికి తాడాసన్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగాసన్. అదేవిధంగా స్కోలియోటిక్ స్పైన్ అంటే ఉంది, మన బాడీ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ టూల్. రక్త పరీక్షలు ఏమీ అవసరం లేదు. మీ అరిచేతులను నెమ్మదిగా జోడిస్తూ నమస్కార స్థితికి రండి. తిరిగి యథాస్థితి మీ అరచేతులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనంలో 10 సెకండ్ల వరకు ఉండండి. మీ అరచేతులు పాదాల ప్రక్కన ఉండాలి. పెట్టండి. శ్వాస విడిచిపెడుతూ వీలైనంత వెనుకకు మీ తలను వంచండి. ఈ ఆసనంలో 10 సెకండ్ల వరకు ఉండండి. మీ నడుములో ఎంత స్టామినా ఉంది అనేది తెలుపుతుంది. అమ్మ పిల్లలు ముందర సార్ వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ కండి. తల్లి ఎంత ఇది ఉన్నది, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. వైపుకు తిప్పండి. మీ కుడి అరచేతిని కుడి పాదంపై ఉంచడానికి నెమ్మదిగా సైడ్కు వంగండి.
తలను పైకి ఎత్తుతూ మీ ఎడమ అరచేతిని చూడండి. ఎంతవరకు వంచగలిగితే అంతవరకే ఉంచండి. డే 1 మనం తగలాలంటే నడుములు పట్టేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉంచండి. అందుకే రోజు యోగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు శ్వాస విడిచిపెడుతూ యథాస్థితికి వచ్చేయండి. తొడ కండరాలు నెమ్మదిగా యథాస్థితికి వచ్చేయండి. సాటిక నొప్పి ఉన్నవాళ్ళు, సివియర్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు చేయకూడదు. భద్రాసన్. దండాసనంలో ఉన్న మీరు మీ కాళ్ళను మడిచి మీ 2 అరికాలను ఒకదానికొకటి తాకి మేక్ యువర్ స్పైన్ స్ట్రైట్. వెన్నుపూస చక్కగా ఉండాలి. 2 కాళ్ళు ఈ విధంగా ఉండి మీ మోకాలను నేలపై తాకే విధంగా ట్రై చేయండి. ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ 2వ ఆసనం వజ్రాసనం. ఉంచి కళ్ళను ప్రశాంతంగా మూయడానికి ప్రయత్నించండి. ఎంతవరకు చేయగలిగితే ఆహారం తీసుకున్న తర్వాత చేసే ఏకైక యోగాసన వజ్రాసన. వజ్రాసన మనం ఆహారం తీసుకున్న తర్వాత చేయొచ్చు. అదేవిధంగా ఇది ఒక ధ్యానం. కాన్సంట్రేట్ ఆన్ బ్రీతింగ్, మేక్ ద స్పైన్ స్ట్రైట్, స్లోలీ టేక్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దీనివల్ల బలపడతాయి. నెక్స్ట్ నెమ్మదిగా కళ్ళను తెరిచి హెచ్చరిక. హెర్నియాతో బాధపడే వాళ్ళు, అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, భక్తిగా ఉన్నవాళ్ళు అర్ధభుష్ట్రాసన్ చేయకపోవడమే మంచిది. చేయగలిగే సామర్థ్యం ఉంటే నెమ్మదిగా చేయాలి. శ్వాస పీల్చుతూ వెనుకకు మీ తలను వంచండి. ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎంతో మంచి ఆసనం. నడుము మెడకండరాలు బలపడతాయి. తిరిగి మీ చేతులను ఒకదాని తర్వాత తెచ్చి వజ్రాసనకు వచ్చేయండి. ఇప్పుడు 4వ ఆసనం. మీ చేతులను ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వెనుకకు మీ తలను వంచండి. చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు చేయండి. ఊష్ట్రాసన. కంటి చూపు లోపాలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మయోపియా, హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన యోగాసన ఇది. మెడ నడుము నొప్పులు తగ్గుతాయి. పొట్ట దగ్గర, తొడ దగ్గర కొవ్వు ఉంటే, నేను ఎవరైనా లావు ఉన్నానో నా కొవ్వు పెరిగిపోయిందంటే రోజు ఊష్ట్రాసన చేయాలి. అదే మధ్య దూరంగా పెట్టండి. ఎక్కువగా ఉన్న వాళ్ళు తగిలించలేరు. చూసుకోండి. నెక్స్ట్ యోగా డే కల్లా ఖచ్చితంగా మీరు ఇది చేయాలి. అంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. శశాంక తల్లులు, అమ్మాయిలు చేయండి అన్న. మీరే చేయకపోతే ఇట్లా మా భవిష్యత్ తారలు మీరు. ఆకాశం వైపు చూపి ఉంచండి. మీ కుడి చేయిని వంచి ఎడమ వీపుపై ఉంచి ఎడమ అరచేతిని కూడా వంచి కుడి వీపుపై ఉంచడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీ తలను, వెన్నును నిటారుగా 10 సెకండ్లు పెట్టండి. ఉత్తాన మాండుకాసన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన విచ్ యూస్ఫుల్ ఇన్ కోవిడ్-19. ఎందుకంటే ఇది కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళకి, బాధపడకుండా చేసే వాళ్ళకి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ భుజాలని ఎంత ఇదిగా ఖచ్చితంగా తగ్గించవచ్చు. అదేవిధంగా స్పైనల్ స్ట్రెంగ్త్ని మనకి పెంచుతుంది. తిరిగి దండాసనంలో పక్కన పెట్టండి. వెనుకనే ఉన్న వాళ్ళు స్థలంగా లేకపోతే కాసుగా, అందుకే ముందు అక్కడ కూర్చోమని చెప్పిండేది. ప్లీజ్ రిలాక్స్. ఇట్ ఈస్ ప్రోన్ రిలాక్సేషన్. మకరాసన ఇస్ ఏ ప్రోన్ రిలాక్స్. వెనుకనే ఉన్న వాళ్ళు చెప్పండి. మొదటిది మకరాసనం. ఛాతి పక్కన పెట్టుకొని స్లోగా పైకి లేపండి. దీనివల్ల నడుము నొప్పి, ఆస్తమా, లంగ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, మలబద్ధకం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ తిరిగి మీ తలను నేల మోకాలు వంచకండి. మీ గడ్డాన్ని నేలపై ఉంచండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తూ చేయండి.
అధిక బరువుతో ఉన్నవాళ్ళు, నడుము నొప్పి, సయాటిగా ఉన్న వాళ్ళకి నిత్యం యోగాసన, ఈ సులభాసన చేస్తే ఎంతో ఉపయోగం. అల్సర్స్ ఉన్న వాళ్ళు, హెర్నియా ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. కాళ్ళను దగ్గరగా చేర్చుకోవాలి. కాళ్ళను పిరుదుల వరకు తేవాలి. ముఖ్యంగా పెరాలసిస్ అండ్ హెమిప్లీజియాతో బాధపడే వాళ్ళకి మనం మొట్టమొదటిగా ఇది బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ సేతు బంధాసన మనం చేసిన తర్వాత ఇంకో కాలు చేయాలి. వెల్లకిల పడుకోవాలి. తొడల పక్కన మీ చేతులను పెట్టండి. చేతులు తొడపక్కగా పెట్టేసి సాధ్యమైతే అందగా పైకి లేపండి. రెండు కాళ్ళు ఒకటేసారి లేపగలిగిన వాళ్ళు రెండు కాళ్ళు కూడా లేపొచ్చు. ఉత్తాన పాదాసన్. రెండు కాళ్ళు లేపగలిగిన వాళ్ళు లేపవచ్చు. ముఖ్యంగా బీపీతో బాధపడే వాళ్ళు ఒక కాళ్ళు లేపగలిగితే కండరాలు సంకోచిస్తాయి. పొత్తి కడుపు కండరాలు వెనుకకు ముందుకు కదలాలి. ఒక నిమిషంలోనే 120 శ్వాసలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గాలి లోపలికి తీసుకోకూడదు, బయటికే వదలాలి. ప్రక్రియ వల్ల సైనసైటిస్, ఆస్తమా, డయాబెటీస్ అండ్ ఫేస్ గ్లోయింగ్ అవుతుంది. ఎవరైతే న్యాచురల్ బ్యూటీ కావాలనుకున్న వాళ్ళు ఫేస్ గ్లో కావాలి, మొటిమలు ఉండకూడదు, రింకిల్స్ ఉండకూడదు, మొహం బాగా ఉండాలి అనుకునే వాళ్ళు కపాలభాతి బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ తరువాత నాడి శోధన, అనలోమ వినలోమ ప్రాణాయామములు. కూర్చొని కుడి చేతి బ్రుటన వేలితో ముట్టి కుడివైపు రంధ్రంపై ఉంచి, కుడి చేయి యొక్క ఎడమ ముక్కు రంధ్రంపై ఉంచి మోచేతిని ఎత్తి పైకి లేపట్టుకోండి. మొదటిగా ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం నుంచి గాలిని వదలండి. Slowly take breath in from left nostril and breathe out from right. Inhale from left, exhale from right. ఇదే విధముగా కుడి రంధ్రం నుంచి గాలి పీల్చుకొని ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా గాలిని వదలండి. Inhale from right nostril, exhale through left nostril. Puraka from right, Rechaka from left. Puraka అంటే గాలి తీసుకోవడం, రేచక అంటే గాలి వదలడం. నెమ్మదిగా శ్వాస మీద ధ్యాసతో స్లోగా గాలి నాలుకలు ఫోల్డ్. గొట్టం ఆకారంలో మడచిన నాలుక నుండి గాలిని పీల్చి ఊపిరితిత్తులకు నిలపండి. ఒకరికొకరు చూసుకోవద్దండి. నా నాలుక మడిపడిందా, నీ నాలుక మడిపడిందా అని. కొందరికి మడత పడదు, ఎందుకంటే నాలుక కండరాలు ఈ విధంగా ఉంటాయి. ఫోల్డ్ యువర్ టంగ్ లైక్ ఏ బెలో. నాలుక లోపలికి లాగి నోరు మూయండి. జలాంతర బంధ చేయాలి. మీన్స్ చిన్ లాక్. చిన్ తీసుకొని నాచ్లో, సూప్రాస్టైనల్ నాచ్లో లాక్ చేయాలి. గాలి తీసుకొని చిన్ లాక్ చేసి గాలిని ఆపాలి. జలాంతర బంధ నెమ్మదిగా విడిచి గాలిని ముక్కుల ద్వారా విడిచిపెట్టాలి. స్లోగా మెడను పైకి లేపి ముక్కు ద్వారా, అంటే నోటితో నాలుకతో గాలి తీసుకొని ముక్కుతో వదలాలి. మీకు తెలుస్తుంది చల్లటి గాలి మన శరీరంలోకి పోతున్నట్టు. యూ కెన్ ఫీల్. క్లోజ్ ఐస్. శీతలి ప్రాణాయామ పద్ధతి. ఈ పద్ధతి చేయడం వల్ల హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అధిక రక్తపోటుతో బాధపడేవాళ్ళు, ఆకలిలోకి మెయిన్గా అనరాక్సియా, ఎప్పుడు తీసుకున్నా తినబుద్ధి పుట్టదు. సో అనరాక్సియా ఉన్నవాళ్ళు, డిస్పెప్సియా, తింటే కడుపులో మంట ఉన్న వాళ్ళకి, రక్త కణాల వృద్ధికి, ఎస్పెషల్లీ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్మెంట్కి, ఎందుకంటే ఆక్సిజన్ మనం లోపలికి తీసుకొని ఇస్తున్నాం కాబట్టి బ్లడ్ సెల్ వృద్ధి చెందుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ సెల్ గ్రోత్, రెడ్ బ్లడ్ సెల్ గ్రోత్. ఇది శీతలి ప్రాణాయామ. నెక్స్ట్ తరువాత భ్రామరి. నోరు మూసేసి బీ సౌండ్. చేసి దిస్ ఈజ్ ఎ జర్నీ ఆన్ ఇన్సైడ్. మీలో మీరు, మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయని మీ గురించి మీరు తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. ముందర కాన్సన్ట్రేషన్ ఉండదు. స్లోగా శ్వాస మీద ధ్యాస పెడుతూ మీరు ధ్యానం చేయండి. స్టార్ట్.
ద ఐస్, కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత చిత్తంతో మనసును ఏకాగ్రం చేసి నిలపండి. క్లోజ్ ద ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే మీ ఇన్నర్ జర్నీ మీకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. ఎంత మనసు నిగ్రహమైతే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మనసు అంత ప్రశాంతంగా ఉంటే మన ఆలోచనలు చైతన్యవంతమవుతాయి. మనం చేయాల్సిన పనులు చాలా చక్కగా నిర్వర్తించవచ్చు. యోగ కర్మషు కౌశలం. చేసే పనులలో ఇంకా బెటర్మెంట్ని తీసుకొచ్చేదే యోగా. దానికి ఉపయోగపడే మంచి ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ. స్థాయి ఆత్మన్యూనతను తగ్గిస్తుంది. మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. గుండె సంబంధ రోగాలు ఉన్నవాళ్ళు కానీ, పెరాలసిస్తో బాధపడేవాళ్ళు కానీ, బెడ్ రిడన్ ఉండే పేషెంట్లకు కానీ, ఈవెన్ పల్లియేటివ్ కేర్ అంటే జీవిత చరమాంకంలో ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా మనం ధ్యానంలో చేయొచ్చు. ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ, అది ఏదైనా సరే మనసుకు ఉత్తేజం ప్రశాంతత కలిగించే మ్యూజిక్ చేసే మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆచరించే యోగ ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ. నా ఆత్మ వికాసాభివృద్ధికి కృషి చేస్తాను. నేను చేసే ప్రతి పనితో నా కుటుంబం యొక్క, ఈ సమాజము, ఈ ప్రపంచంలో శాంతి, ఆనందము, ఆరోగ్యము మరియు ఐకమత్యం నెలకొనేలా చేస్తానని ఈ యోగా సందర్భంగా సంకల్పబద్ధుడనవుతున్నాను. శాంతి పాఠము. అందరూ నమస్కార ముద్రలో కూర్చోండి. వెన్నుపూస నిటారుగా చేసి సర్వే భవంతు సుఖినః చెప్పండి నాతో పాటు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. మనం వీళ్ళకి ఏమీ ఇవ్వలేదు. మనం కొట్టే చెప్పట్లే వీళ్ళని ఇంకా ఉత్సాహపరుస్తాయి. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने
performance, Prasanna, hoop ring to performance 2 minutes. ప్లీజ్ కెమెరామెన్స్ కొంచెం దూరంగా ఉండండి, వెనుకలో ఉన్న వాళ్ళు చాలా ఇదవుతున్నారు, వాళ్ళకి కనిపించేటట్టు. రెడీ, రైట్. గట్టిగా చప్పట్లు. కుమార్ ఇదేం బాలే. గట్టిగా కరతాళ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి 7 times నేషనల్ పార్టిసిపెంట్స్. అండ్ మీరిద్దరు గుర్తుపట్టారా? ఇంతకుముందు ఇచ్చిన ఇక్కడ మనకు నిర్వహించింది ఇద్దరు పిల్లలే. ప్రసన్న అంతకుముందు చేసింది లలా. చూడండి.
మనం అమ్మ ఇంకా నోట్లో అన్నం పెట్టాలి ఇప్పుడు అట్లానే ఎంత కమిట్మెంట్తో ఉంటే కానీ ఈ బాబా మనకి ఇచ్చేది. నమస్కారం. ఒకరు చేయడమే కష్టం అనుకుంటే ఇద్దరు కలిసి ఒలింపిక్స్ పంపిద్దామా ఈ పిల్లల్ని?
చిన్నపిల్లలు ఎంతో చక్కగా ఈ భారతదేశం విశ్వగురువు అని చెప్పడానికి ఒక్క యోగా చాలండి. వేల సంవత్సరాల క్రితం కనుక్కునే యోగా ఈరోజు కూడా 173 దేశాలలో అందరూ కూడా భారతీయుల కంటే ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు చేస్తున్నారంటే ఇది ఒక నిదర్శనం. విశ్వగురువు, భారతదేశం విశ్వగురువు. యోగా అంటే చాలామంది అదేదో ఎక్సర్సైజ్ అనుకుంటారు. యోగా అంటే ఒక ఐకమత్యం. ఐకమత్యం అంటే ఏంటి? ప్రజల మధ్యలో కాదు, మన మనసుకు మన శరీరానికి ఒక ఐకమత్యం ఏర్పాటు చేసేదే యోగా. ఇప్పుడు ఈ యాంత్రిక జీవితంలో అందరూ కూడా పరుగు 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 పరుగు, జీవితం అంతా పరుగు పరుగు అయిపోయింది. ఇటువంటి యాంత్రిక జీవితంలో యోగా మనశ్శాంతిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎన్నో రుగ్మతులను రాకుండా మన దగ్గరికి ఇది ఒక ప్రివెంటివ్ మెజర్గా పనిచేస్తుంది. ఈరోజు నాకు మరపురాని జీవితంలో మరపురాని రోజుగా అనిపిస్తూ ఉంది. మా ఇంట్లో యోగా క్లాసెస్ తీసుకున్నాం, కానీ ఎంత ఇన్స్పిరేషన్గా గురువు గారు కండక్ట్ చేశారంటే ఇంకా జీవితం అంతా చచ్చేంత వరకు యోగా మీద ఉండాలన్న ఒక దృఢ సంకల్పం కలిగింది నాకు ఈరోజు. ఇది ప్రజలకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించే ప్రోగ్రాం కండక్ట్ చేసిన అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఈ మోడీ గారు 2014లో ఎప్పుడైతే యుఎన్లో చెప్పారో ఈ యోగా గురించి, ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ స్టార్ట్ చేశారో, ఇది ఒక మంచి చరిత్ర సృష్టించింది మన భారతదేశానికి. అందరూ కూడా ఈ సందర్భంలో భారతీయులకు అందరికీ నేను అభినందిస్తున్నాను. అందరూ కూడా హెల్త్ కాపాడుకోవాలి. మనం కోవిడ్ సమయంలో చూసాము, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమే. కాబట్టి యోగా ద్వారా అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని చెప్పి నేను మనసారా. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు స్టేడియంలో మా ఎంపీ గారు, సీనియర్ శాసనసభ్యులు, యోగా మాస్టర్ గారు, చాలామంది అతిథులు, స్టూడెంట్స్ మధ్యన యోగా చేయడం జరిగింది. యోగా వల్ల అంతకుముందు ఎంతో కొంత మాకు ఉండినా, కానీ ఈ రోజున చేసినటువంటి యోగా వల్ల ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో కనీసం మన కొరకు మనం టైం కేటాయించుకొని రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే రోగాలకు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు, ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఏం చర్యలు కావాలో అవన్నీ తీసుకుంటున్నారు. అట్లాగే భారతదేశ విషయంలో కూడా ఆరోగ్య భారతదేశం కావాలి. ఎందుకంటే మన మహమ్మారి కోవిడ్ను అందరూ గమనించింటారు. దాని నుంచి మనం ఎక్కువ నష్టం జరగకుండా నివారించగలిగినామంటే యోగానే దానికి ముఖ్య కారణము. యోగా వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన యొక్క లైఫ్ పీరియడ్ని కూడా పెంచుకునే వాళ్ళమైతే సంగతి ఈ సందర్భంగా గారికి, మేయర్ పిబే రామయ్య గారికి, అధికారులకు అందరికీ కూడా, మా కార్పొరేట్ లక్ష్మీ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం అందరూ జరుపుకోవడం జరిగింది. అన్నిటికంటే ఈరోజు ముఖ్యంగా జూన్ 21 అంటే మామూలుగా ఎందుకు ఈరోజు పెట్టారనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనకు సంవత్సరంలో ఈరోజు పగులు ఎక్కువ ఉండే, అంటే టైం ఎక్కువగా మామూలుగా అన్ని రోజుల కంటే ఈరోజు ఎక్కువ ఉండే రోజు కాబట్టి అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారి అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టడం జరిగింది. నాకంటే ముందు మాట్లాడిన మా ఎంపీ గారు, మేయర్ గారు మాట్లాడారు. మనం ఈ యోగాతో పాటు మన ఫుడ్ కల్చర్ కూడా మనం అందరూ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మా పిల్లలందరూ కూర్చోవాలి దయచేసి. ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ఫుడ్స్ ఇవన్నీ కాకుండా న్యాచురల్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకునే విధంగా ఉంటే మాత్రం మన పూర్వీకులు ఏ సాంప్రదాయాన్ని మనకు ఇచ్చినారో ఆ సాంప్రదాయాన్ని మనం ఫాలో అయితే మాత్రం మన ఆరోగ్యాలు బాగుంటాయి. చాలా వరకు అన్నిటి కూడా ఇప్పుడు ఉండే మామూలుగా ఇప్పుడు యువతలో చూసే చాలామంది పిల్లలు అంతా కూడా ఒక 4 గంటలు 5 గంటలు ప్రయాణం చేస్తేనే అలసిపోయే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. కంటిన్యూగా మేము ఉదయం స్టార్ట్ చేసే రాత్రి 6 గంటల వరకు 7 గంటల వరకు కూడా మళ్ళీ ఏమి ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నామంటే అటువంటిది కల్చర్ అది మన యువతలో కూడా రావాలి. వాళ్ళందరూ కూడా మంచి ఫిట్నెస్ కోసం యోగా ఇవన్నీ చేయాలని యువతలందరినీ కూడా. నేను ముచ్చటగా 3 విషయాలు మాత్రమే మాట్లాడతాను. మన ఆది గురువు, యోగా ఆది గురువు శివుడు. వారి నాట్యంతో యోగా గురించి చాలా నేర్పించాడు ఈ మానవాళికి. రెండో విషయం, మొత్తం ప్రపంచానికి అంతా కూడా గురువు ఎవరైందంటే భారతదేశం. ఎన్నో విషయాల్లో భారతదేశం విశ్వగురువు. వైద్యంలో కానివ్వండి, ఎక్సర్సైజ్లో కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, ఏదైనా సరే యుద్ధ తంత్రంలో కానివ్వండి, మొత్తం ప్రపంచానికి ఎవరయ్యా గురువు అంటే భారతదేశం. దానికి నిదర్శనమే యోగా. 2014లో మన గౌరవ ప్రధానమంత్రి గారు యుఎన్లో చెప్పారు యోగా గురించి. వెంటనే సుమారు 173 దేశాలు అంగీకరించి ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొంటున్నారంటే ఇది ఒక నిదర్శనం.
భారతదేశ విశ్వగురు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే యోగా అంటే కేవలం ఎక్సర్సైజ్ అని చాలా మంది అనుకుంటుంటారు. యోగా అంటే ఒక ఐకమత్యం అంటే మీ మధ్య నా మధ్య ఐకమత్యం కాదు. యోగా అంటే మన మనసుకు శరీరానికి మధ్య ఐకమత్యం. ఈ యాంత్రిక జీవితంలో ప్రజలు పరుగు ప్రతి నిమిషం కూడా పరిగెత్తాలి అనుకుంటుంటారు. డబ్బు సంపాదించాలి, పాస్ అవ్వాలి, వ్యాపారంలో బాగా రావాలి, ఎప్పుడు ఇదే చింతనే. ఇటువంటి ప్రలోభాలకు కానివ్వండి, ఇటువంటి దుర్గుణాలకు దూరంగా ఉంచేందుకు యోగా పనిచేస్తుంది. యోగా అంటే ఐకమత్యం, మనసును శరీరాన్ని సింఫనీ అంటే ఒకే వేవ్లో రన్ అయ్యేటట్టు యోగా మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి యోగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు జీవితం అనేది ఒక మంచి మెమరబుల్ డేగా ఉంటుంది. నేను యోగా కొద్ది ప్రాక్టీస్ చేస్తుండేవాడిని, కానీ ఇట్ వాజ్ ఇన్ఫ్రీక్వెంట్. ఈ రోజు నుంచి కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, తప్పకుండా యోగాలో జీవితం అంతా కూడా తుది శ్వాస వరకు కూడా నేను యోగాలో ఉండి ఒక డాక్టర్కి చెప్తున్నాను, ఎన్ని మందులు తీసుకున్నా కూడా రోగాలు తగ్గకపోవచ్చు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ యోగా పాటించడం వల్ల, రోజు నిరంతరం అభ్యాసం చేయడం వల్ల ఎన్నో రోగాలు మనం దూరం చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ యోగా ఈజ్ అవర్ ఫ్యూచర్. బికాస్ వీఆర్ విశ్వగురు, వీ షుడ్ ప్రాక్టీస్ యోగా. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, కర్నూలు మేయర్ బివై రామయ్య గారు, కమిషనర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఎన్సీసీ కమాండెంట్ గారు, డిప్యూటీ మేయర్ రేణుకా గారు, లక్ష్మీకాంతరెడ్డి కార్పొరేటర్ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, అదేవిధంగా యోగా ఈరోజు నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా, పెద్దలకు అందరికీ కూడా నా ఉదయం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు యోగా అంతర్జాతీయ దినోత్సవం మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. నాకంటే ముందు మన ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. మనం కూడా ప్రపంచంలో మన భారతదేశం అన్ని దానిలలో కూడా మనమే ఈరోజు యోగా కానీ ఇతర వైద్యంలో కానీ అన్నిటి కూడా భారతదేశంలో మనమే ముందంజలో ఉన్నాం. కానీ మనం దాన్ని పెద్దగా మనం యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ భారతదేశంలో ఉండడం జరుగుతుంది. మనకు ఈ అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవం రోజు మనం అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యం మన అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆరోగ్యం బాగంటే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదవడానికి ఖచ్చితంగా మీ మంచి ఆరోగ్యం అంటే మీరు బాగా చదివి మంచి ర్యాంకులతో మీరందరూ కూడా పాజిటివ్ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా యోగా చేయాలని కోరుకుంటూ, నేను దగ్గర 85 నుంచి ఎమ్మెల్యే మొదలు కొద్ది రోజుల వరకు బనగాన పిల్లలు ఉన్నంత వరకు కంటిన్యూ చేశాను. కర్నూలుకి వచ్చిన తర్వాత మానేసిన తర్వాత మళ్ళా కరోనా వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చేయకుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా మళ్ళా యోగా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా యోగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మన ఆరోగ్యాల కోసం యోగా చేయాలనుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు, అదేవిధంగా నిర్వాహకులకు అందరికీ కూడా నా ఉదయం. ఈ 20 minutes ప్రోగ్రామ్ ఇచ్చిన విద్యార్థుల గురించి మనం మాట్లాడలేదు. వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది కిడ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది నాతో ఒక ఫోటో తీసుకోవాలా, సెల్ఫీ తీసుకోవాలని అడుగుతుంటారు. కానీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్న గురువు గారిని, ఈ పిల్లలతో ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫోటో విద్యార్థి విద్యార్థులకు పేరున అందరికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే యోగా అనేది ఈ రోజుల్లో ఎంత ఇదంటే జీవితంలో అదొక భాగంగా ముడిపడి ఉంది అనే దానికి మొన్న వచ్చినటువంటి కరోనా టైం మనకు ఎంత భయంకరమైనదో మీరందరూ గమనించింటారు. అట్లాంటివి ముందు కూడా ఫ్యూచర్లో రావేమో అనుకోవడానికి లేదు. వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఒక యోగా మాత్రమే ఇవ్వగలదు అనే సంగతి మనందరం గుర్తెరగాలి. ఎందుకంటే యోగా వల్ల మనం మన యొక్క
మన ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ఏ దాన్నైనా తట్టుకోగలిగే శక్తి, మనం బ్యాలెన్స్గా ఉండగలిగే శక్తి, మనం ఆలోచన విధానం మార్చగలిగేటువంటి శక్తి యోగాకు ఉంది. కాబట్టి అటువంటి యోగాను నిరంతరంగా సాధనగా కొనసాగాలని, అట్లాగే వీలైతే వేదిక మీద ఉన్నారు అందరం, మేము కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మామూలుగా స్కూల్ లెవెల్లో ఒక డ్రిల్ క్లాస్ మాత్రమే ఉంటుండే, ఇప్పుడు యోగాను కూడా ఒక క్లాస్గా పెడితే ఇది రాబోయే రోజుల్లో, ఎందుకంటే వైద్యానికి పెట్టేటువంటి ఖర్చులో కనీసం మోర్ దాన్ 50% పైన ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం, లైఫ్ పీరియడ్ పెంచిన వాళ్ళం అవుతాం. అందరి జీవన శైలి అదొక్కటే కాకుండా ఎప్పుడైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంటుందో అప్పుడే ఖచ్చితంగా అన్నింటిలో అగ్రగామిగా నిలుస్తామన్న సంగతి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనమందరము ఇక్కడికి వచ్చి యోగా చేయని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యోగా చేయించడం జరిగింది, చేశాం కూడా. చాలా సంతోషంగా ఉంది ఉదయాన్నే మనం యోగా చేయడం. ఇలా ప్రతినిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ఆరోగ్యాన్ని కూడా యోగా అనేది మహాసంపద, భారతదేశ యొక్క మహాసంపద అని గొప్పగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం కనీసం ఆ రోజు నుంచి అయినా కొంతమంది అయినా ప్రతిరోజు వాళ్ళ జీవిత భాగంలో యోగా చేర్చుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు నుంచి నేను కూడా యోగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మానసిక ఒత్తిడిని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వాళ్ళ దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాధించాలని తపనతో పనిచేస్తున్నారు శ్రీ విజయ్ గారు. కార్యక్రమం నిర్వహించిన లలన ప్రసన్న నిర్వహించడమే కాకుండా సో చిన్నపిల్లలు లాస్ట్ లో చేశారు. ఆ అమ్మాయి యోగానే ఇది చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, కానీ యోగా తన జీవితంలో భాగం చేసుకొని పిల్లలందరికీ ఇది చేస్తుంది. నెక్స్ట్ లలన ప్రియ అమ్మాయి 7 సార్లు నేషనల్ సెలెక్ట్ అయిందండి యోగా ద్వారా. ఇంకొక అమ్మాయి నిర్వహించిన అమ్మాయి, అదేవిధంగా అడ్వాన్స్ యోగా చేసిన అమ్మాయి లలన ప్రియ. లలన ప్రియకి పేమెంట్ అందజేయాల్సిందిగా అతిథులను కోరుతున్నాం. వెంటనే మేము అడిగిన వెంటనే క్యాడెట్స్ పిల్లలందరినీ మేము పంపిస్తాము, మా పిల్లలకు మీరు లేదంట కంప్లైంట్. నెక్స్ట్ టైం మేడం మీరు ఖచ్చితంగా పిల్లల్ని బాగా చేయించమని చెప్పండి. యోగా అసోసియేషన్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, అవినాష్ గారికి మెమెంటోస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్య భారతి రామశర్మ గారు అవినాష్ పిలిచారు. కామెంట్ సరిగ్గా చేయలేదన్నా, అంటే కామెంట్ తర్వాత ప్రకాష్ అండ్ సాయి ఇద్దరు. ప్రకాష్ అండ్ సాయి ఇక్కడ చూడండి, నిలబడమ్మా అన్నా. నమస్తే మాస్టర్. స్టూడెంట్స్ కూడా अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाहे तब जय गाधा, जन गण मंगलदायक जय हे